నెక్స్ట్ ఏం కావాలి మనకి? 3 రాజధానులనే ఒక పిచ్ టాక్. అంటే పిచ్ టాక్ అంటే క్రూడ్‌గా ఉంటది. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ కోపమొస్తుంది తలుచుకుంటే. 5 ఏళ్ళు 3 రాజధానులు, 3 రాజధానులని ఏం చేయలేదు. పోనీ చేస్తే ఏమన్నా బాగుండేది. అది కూడా చేయలా. ఇప్పుడేంటి 3 రాజధానులు అనుకోండి 3 ముక్కల్లో మీకు చెప్తా. అదే లాంగ్వేజ్, అదే డ్రామా లాంగ్వేజ్ వాళ్ళకే చెప్తున్నా. 3 ముక్కల్లో. ఫస్ట్ ఏంటి? లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే అన్నారు. యెస్, గుడ్. దాని లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏంటి? 100 ఎకరాల్లో 10,00,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం స్పేస్‌లో కన్‌స్ట్రక్షను బేస్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్సు వర్క్ ఈస్ గివెన్ టు ఎల్&టీ. దిస్ ఇస్ ఎ టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జైంట్. వర్క్ ఈస్ గోయింగ్. పైలింగ్ వర్క్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది. తర్వాత దెన్ దే విల్ బి కాస్టింగ్ దట్ బేస్‌మెంట్. వన్స్ బేస్‌మెంట్ క్యాచ్ చేయి పైకొస్తే ప్రపంచంలో ఎవడు దీన్ని ఆపలేడు. ఈజ్ వెరీ క్లియర్. చాలామంది కళ్ళగంటున్నారు. మళ్ళీ నీళ్ళొస్తే పంపింగ్ చేసుకుంటారని. అట్లాంటి ఫూలిష్ థింకింగ్ పీపుల్‌కి ఆన్సర్ ఈజ్ రెయినీ సీజన్ నెక్స్ట్ ఇయర్ ఉంది. ఈ లోపల గ్రౌండ్ బేస్ కాదు, గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంక దేని వర్షాలు, తుఫాన్‌లొచ్చినా గాని ఏమవ్వదు. నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆఫ్టర్ దట్ ఎల్&టీ ఈస్ గోయింగ్ టు పుట్ అప్ ఏ 200 మీటర్స్ టవర్. ఏ టవర్ అబోవ్ ద బిల్డింగ్. ఆన్ దట్ టవర్ వెన్ యూ గో యాజ్ ఎ టూరిస్ట్ పబ్లిక్ పైకెళ్ళినప్పుడు ఇది గదా మన ప్రపంచంలో, ఇది గదా మన రాజధాని, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అనేది 200 మీటర్ల పైకి స్కై లాంజ్‌లోకెళ్ళి అక్కడి నుంచుని ప్రపంచం మొత్తాన్ని చూసినప్పుడు అర్థమవుతది. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. దట్ మీన్స్ వాట్? లెజిస్లేటివ్ క్యాపిటల్ ఫేట్ ఈస్ ఫిక్స్డ్. ఇట్స్ డన్. దేర్ ఈస్ నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. లెట్స్ కమ్ టు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. ఎక్కడెక్కడో పెడతారు. అది నేను పేర్లు అనదలుచుకోలే. అందరికి తెలుసు. జ్యుడిషియల్ క్యాపిటల్. కానీ పర్మనెంట్ హైకోర్టు వర్క్స్ ఆర్ ఇన్ ఏ బ్రేక్ నెక్ స్పీడ్. అసెంబ్లీ కంటే హైకోర్టే చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. మొత్తం టోటల్ ఫ్యాబ్రికేషన్ లోకల్ అక్కడే చేస్తున్నారు మొత్తం. ప్రీ కాస్టింగ్ అక్కడే అవుతుంది. అదంతా అయిన తర్వాత అది ఇంకా 20,000 స్క్వేర్ ఫీట్. అసెంబ్లీ అయితే 10,00,000 అది 20,00,000 స్క్వేర్ ఫీట్‌లో కడుతున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జడ్జెస్ బంగ్లాస్ ఆల్మోస్ట్ అనదర్ 6 మంత్స్‌లో రెడీ అయిపోతున్నాయి. ఓకే. సో దట్ మీన్స్ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎక్కడో వస్తదనే తమాషా ఈజ్ ఓవర్. వన్స్ ఫర్ ఆల్ ఈజ్ ఓవర్. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. థర్డ్ కమ్స్ టు అడ్మిన్ క్యాపిటల్. అడ్మిన్ క్యాపిటల్ ఏమన్నారు? వైజాగ్ వస్తున్నారు. అడ్మిన్ క్యాపిటల్ కన్స్టిట్యూట్ వాట్? One is a chief minister's tower with all the colleagues, which is a tallest governmental tower in the country. 52 storied is under construction now. And then balance 4 గవర్నమెంట్ జీఏడీ టవర్స్ అంటారు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ టవర్స్. అది ఎట్లా చేస్తున్నారు? 3 టాప్ జైంట్స్‌కి ఇచ్చారు కంట్రీలో. ఎట్లా? ఎల్&టీ, షాపూర్జీ పలంజీ, ఎన్‌సీసీ. వీళ్ళ ముగ్గురికి 2 టవర్లు ఒకళ్ళకి, 2 టవర్లు ఒకళ్ళకి, 1 టవర్‌కి. వీళ్ళేం చేస్తారు? ఒకటే కాంట్రాక్ట్ ఒకటిలాగా ఇస్తే ఒక టవర్ కడతాడు, 2 కడతాడు, 3 అట్లా కాదు. 3 కంపెనీలు అందరూ యాక్టివ్‌గా ఏం చేస్తున్నారు? 1, 2, 2 మొత్తం ముగ్గురు సైమల్టేనియస్‌గా కడుతున్నారు. కట్టినప్పుడు వాళ్ళంతా 10,00,00,000, 20,00,00,000 బిల్ రాలేదని ఎవడు వెయిట్ చేయడు. వాళ్ళంతా దే ఆర్ బిగ్ జైంట్స్. ఈ వర్క్స్ కూడా ఎట్లాగూ కాంట్రాక్ట్స్ అవార్డెడ్ టు దెమ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ క్లోజర్. ఫైనాన్షియల్ క్లోజర్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ కడతానికనేది ముందల సోర్స్ చూసుకొని అవార్డ్ చేశారు. కాబట్టి మీరు ఎవడైనా ఏ కళ్ళగన్నా, ఈ కళ్ళు ఎట్లాగంటారు? అవ్వదేమోలే, అది చూద్దాంలే, తర్వాత మన సంగతి మనం తర్వాత క్యాపిటల్ మార్చుకుందాంలే అంటే ఇయన్నీ ఏం జరగబోట్లా. ఎందుకంటే ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోయింది. ఇంక దీన్ని దేవుడు కూడా మార్చలేడు. సో, ఇయన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఫేట్ ఈస్ క్లియర్. వైజాగ్ అనేది ఓవర్. ఇట్స్ ఆ చాప్టర్ క్లోజ్డ్. సో, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఫేట్ క్లోజు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ క్లోజు, జ్యుడిషియల్ క్యాపిటల్ ఫేట్ ఈస్ క్లోజ్. 3 రాజధానుల్లో 3 ముక్కలాట అనేది గేమ్ ఈస్ క్లోజ్డ్. ఎవ్వళ్ళు ఏం చేయలేరు. ఓకే. సో, ఇది చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే కోపం వస్తది. ఇంతకుముందు అసలు ఇనే మాటలు చూస్తే మనం ఎక్కడికి పోతున్నాం? ఇంత చదువుకున్నోళ్ళు ఇంత మూర్ఖులా అని అనిపిచ్చేది. సో, దట్ ఈస్ ఓవర్.